ఈరోజు మనం బయోటెక్నాలజీ చదువుకుంటున్నాం. బయోటెక్నాలజీలో మెయిన్గా ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ అండ్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ డిఎన్ఏ అండ్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ చదువుకుంటాం. ఫస్ట్ బయోటెక్నాలజీ అంటే సపోజ్కి ఏ అనేది ఒక ఆర్గనిజం అండ్ బి అనేది ఇంకో ఆర్గనిజం. ఏ ఆర్గనిజంలో డిఎన్ఏ అనేది సెపరేట్ చేసి బి ఆర్గనిజంకి దాన్ని ట్రాన్స్ఫర్ చేయడాన్నే బయోటెక్నాలజీ అంటారు. అయితే ఫస్ట్ మనం ఇందులో ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ చదువుకుంటాం. ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ అంటే మనకి సెల్ నుండి ఆ డిఎన్ఏ అనేది సెపరేట్ చేసే ప్రాసెస్ని ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ అంటారు. అయితే మనం సెపరేట్ ఎలా చేస్తాం? సపోజ్కి ఇప్పుడు ఒక సెల్ ఉంది. సెల్లో న్యూక్లియస్లో డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, లిపిడ్స్, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి కదా. అయితే ఇప్పుడు మనం ఇందులో మనకేం కావాలి? డిఎన్ఏ మనం ఒకసారి తీసేయగలమేంటి? డిఎన్ఏ కావాలంటే ఫస్ట్ సెల్ వాల్ బ్రేక్ చేయాలి. సెల్ వాల్ బ్రేక్ చేయాలంటే మనం సెల్యులోజ్ కావాలి. అలాగే లోనున్న ప్రోటీన్స్ బ్రేక్ చేయాలంటే ప్రోటీయేజ్, ఆర్ఎన్ఏని బ్రేక్ చేయాలంటే ఆర్ఎన్ఏజ్. మీరు పొరపాటును కూడా డిఎన్ఏ వేసేయకండి. డిఎన్ఏ వేసేస్తే మనకు కావాల్సిన డిఎన్ఏ రాదు, చనిపోద్ది. అయితే మనం ఇది ఫస్ట్ ఒక సెల్ తీసుకుంటాం. ఏదైనా అంటే బ్యాక్టీరియా సెల్ అవని, ఏదో ఒక సెల్ అవని, ఆ సెల్ తీసుకుంటాం. ఏది ఎక్కడి నుంచి? ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ అంటే మనకు సెల్లోన మనకు డిఎన్ఏ కావాలి. ఆ డిఎన్ఏని ఆ సెల్ నుంచి సపరేట్ చేయడానికి ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ అంటారు, ఆ ప్రాసెస్ని. అర్థమైందా? అయితే మనం ఈ సెల్ డైరెక్ట్ తీయలేం కదా లోన్ డిఎన్ఏ అనేది. కాబట్టి ఫస్ట్ సెల్యులోజ్ వేస్తాం. సెల్యులోజ్ వేయడం వల్ల సెల్ వాల్ అనేది బ్రేక్ అవుద్ది. నెక్స్ట్ లోన లిపిడ్స్, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి కదా, వాటి చంపడానికి లిపిడ్స్ చంపడానికి అయితే లైపేజ్, అలాగే ప్రోటీన్స్ చంపడానికి ప్రోటీయేజ్. అన్నీ వేసిన తర్వాత ఇవన్నీ చనిపోతాయి. ఇది మనం తీసుకొని వెళ్ళి ఒక కప్పులో వేసుకుంటాం. కప్పు ఏదో ఒకటి, అందులో బౌల్ ఏదో ఒకటి, అందులో వేసుకున్న తర్వాత మనం అన్నీ వేస్తాం. సెల్యులోజ్, ప్రోటీయేజ్, ఆర్ఎన్ఏజ్ అన్నీ వేసిన తర్వాత వాటిలోనన్నా అంటే ఏవేవి డెడ్ అయిపోయాయో అవి పూర్తిగా ఆ బౌల్ కింద భాగంకి వచ్చేస్తాయి. కింద భాగంకి వచ్చిన తర్వాత ఇందులో ఇంకేటి మిగిలింది? డిఎన్ఏ. మనకు కావాల్సిన డిఎన్ఏ అది పైకి వచ్చేది. పైకి వచ్చేయడం వల్ల మనం ఈజీగా దాన్ని అయితే చిల్డితోనాలు ఆ కప్పులోకి వేస్తాం. అంటే ఆ సెల్ మీద వేసాక ఆ డిఎన్ఏ అనేది పైకి వచ్చేది, అంటే పైకి తేలిపోద్ది. ఆ డిఎన్ఏని తీసేస్తాం. మనకి ఏంటైంది? ఐసోలేషన్ డిఎన్ఏ అయిపోయింది. మనకి ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ అంటే డిఎన్ఏ సెపరేట్ చేయడమే ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ. ఇప్పుడు ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ డిఎన్ఏ. ఫ్రాగ్మెంటేషన్ అంటే డిఎన్ఏ ఉంది, ఆ డిఎన్ఏ కట్ చేయాలి. మనకిప్పుడు సపోజ్కి ఇక్కడ మనకి జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనం ఏ క్యారెక్టర్ కావాలనుకుంటున్నామో ఆ పార్ట్ ఇక్కడ ఉంది. మనకి ఇది కావాలి కానీ మొత్తం పార్ట్ అవసరం ఏంటి? లేదు. కాబట్టి ఇవన్నిట్లో కట్ చేస్తాం. ఆ కట్ చేసే ప్రాసెస్నే ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ డిఎన్ఏ అంటాం. అయితే మనం పేపర్ లేదంటే క్లాత్ ఏదైనా ఉంటే నార్మల్ సిజర్స్ తోటి కట్ చేసేస్తాం, ఎందుకంటే అది మన కంటికి కనిపిస్తుంది కాబట్టి. ఇది మనం డిఎన్ఏ అనేది నార్మల్ సిజర్స్ తోటి కట్ చేయలేం. దీనికని ఇది కట్ చేయడానికంటూ వేరే సపరేట్ ఒకటి ఉంటుంది, రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అని. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఉంటుంది, దాన్ని మనం మాలిక్యులర్ సిజర్ కూడా అనొచ్చు. అయితే మనకి న్యూక్లియస్ అనేది 2 టైప్స్. అది మనకు 2 టైప్స్, ఎండోన్యూక్లియస్ అండ్ ఎక్సోన్యూక్లియస్. ఎండోన్యూక్లియస్ అంటే ఆ డిఎన్ఏని ర్యాండమ్గా కట్ చేస్తుంది, అంటే ఎక్కడైనా కట్ చేసుకోవచ్చు. అది ర్యాండమ్, ఎక్కడ పడితే అక్కడ. అదే ఎక్సోన్యూక్లియస్ అంటే ఒక సైడ్ నుంచి, ఇటు సైడ్ నుంచి అయినా కట్ చేస్తుంది, లేదంటే ఇటు సైడ్ నుంచి అయినా కట్ చేస్తుంది. ఏది? ఎక్సోన్యూక్లియస్.
ఇది కట్ చేసిన తర్వాత వచ్చిన పీసెస్ అనుకోండి డిఎన్ఏ పీసెస్. అయితే సపోజ్ మనకి ఇది కావాలి ఆ డిఎన్ఏ పీస్, ఎందుకంటే అందులో మనకి జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇది కావాలి, ఇది తీసుకున్నప్పుడు ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ డిఎన్ఏ అయిపోయింది. అంటే డిఎన్ఏ కట్ చేయడమే కదా ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ డిఎన్ఏ. ఇప్పుడు జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ అంటే జెల్ ఎలక్ట్రోఫోరెసిస్లో నేర్చు తీసుకుంటాం తెలుసా? ఎగరోజెల్ తీసుకుంటాం. అయితే మనకు ఫస్ట్ ఇప్పుడు మనం డిఎన్ఏ తీసుకున్నాం కదా, మనకి ఏ డిఎన్ఏ పీస్ కావాలో తీసుకున్నాం. అది ఒక టెస్ట్ ట్యూబ్లో వేసుకుంటాం డిఎన్ఏ అనేది. అంటే మనకి మనకు కావాల్సిందో ఆ డిఎన్ఏ ఇందులో వేసుకున్న తర్వాత జెల్ ఎలక్ట్రోఫోరెసిస్లో 3 హోల్స్ చేస్తాం. 3 హోల్స్. ఇది జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ అనేది, ఇది ఎగరోజెల్ అనేది జెల్లీ టైప్ ఉంటుంది. ఇప్పుడు ఫ్రూటీ అంటే అది చాక్లెట్ ఉంటుంది చూడు, జెల్లీ చాక్లెట్, ఆ టైప్ జెల్లీగా ఉంటుంది. ఆ జెల్లీలో 3 హోల్స్ చేసుకుంటాం. 3 హోల్స్ చేసుకొని ఇందులో ఉన్న డిఎన్ఏ అనేది ఇందులోకి వంపుతాం. 3 హోల్స్లోనూ. ఇక్కడ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇక్కడ తయారు చేస్తాం. నెగిటివ్ పోల్, పాజిటివ్ పోల్. మనకి ఎప్పుడు డిఎన్ఏ కూడా ఎప్పుడు నెగిటివ్లీ ఛార్జ్ అయ్యి ఉంటుంది డిఎన్ఏ అనేది. అయితే మనకి ఎప్పుడు నెగిటివ్కి అట్రాక్షన్ అవుద్ది, అంటే రిపల్షన్ అవుద్ది. నెగిటివ్ ఏమో పాజిటివ్కి ఇది అట్రాక్షన్ అవుద్ది, కాబట్టి అది పాజిటివ్ సైడ్ వెళ్తుంది. పాజిటివ్ సైడ్ అది ఎలాగెళ్తుంది? ఒక అరేంజ్మెంట్లో, అంటే పెద్ద నుంచి చిన్నగా, పెద్ద డిఎన్ఏ నుంచి చిన్నగా అలాగా వస్తుంది. వచ్చిన తర్వాత యూవీ ల్యాంప్ అనేది మనం దానికి ఇస్తాం. అదొక లైట్ అనేది దీని మీద, అంటే ఆ ఎగరోజెల్లోన డిఎన్ఏ ఉన్నాయి కదా, వాటి మీద యూవీ ల్యాంప్ అనేది వేస్తాం. వేసిన తర్వాత ఇథీడియం బ్రోమైడ్, ఇథీడియం బ్రోమైడ్ అన్న ఒక లిక్విడ్ దీని మీద వేస్తాం. దేని మీద? ఇది ఎగరోజెల్ మీద. ఎగరోజెల్ మీద వేయడం వల్ల, అంటే ఇథీడియం బ్రోమైడ్ ఎగరోజెల్ మీద వేయడం వల్ల ఇందులో ఉన్న డిఎన్ఏ పీసెస్ అన్నీ ఆరెంజ్ కలర్లోకి మారిపోతాయి. అన్నీ అక్కడ అరేంజ్మెంట్ అయినవన్నీ ఆరెంజ్ కలర్లో మారిపోతాయి. మారిపోయిన తర్వాత సపోజ్కి ఇది మనకు కావాలి, ఈ డిఎన్ఏ కావాలి. ఇది మనకి ఎగరోజెల్ అనేది పూర్తిగా ఎలాగుంటుంది, జెల్లీ టైప్. కాబట్టి దీన్నే మనం ఒక స్పూన్తో తీసుకుంటాం. ఏదో ఒక స్పూన్ తీసుకున్న తర్వాత, ఇదొక స్పూన్ అనుకోండి, స్పూన్ లాగా లేదు అనుకోండి. ఇది తీసుకున్నాం, అంటే ఈ పీస్ మనకి ఏ డిఎన్ఏ కావాలో డిఎన్ఏ ప్లేస్ తోటే తీసాం. ఈ మధ్యది డిఎన్ఏ అనుకోండి, మనకు కావాల్సిన డిఎన్ఏ. అయితే మనకి ఏం కావాలి? ఒక డిఎన్ఏ కావాలి. ఆ ఉన్న జెల్ మనకు అవసరం ఏంటి? అవసరం లేదు, మనకు ఒక ఈ డిఎన్ఏ కావాలి. అయితే ఇక్కడున్న డిఎన్ఏని, ఆ జెల్ని సెపరేట్ చేసే దీన్ని ఇల్యూషన్ అంటారు. ఆ ప్రాసెస్ని ఇల్యూషన్ ప్రాసెస్ ద్వారా డిఎన్ఏని, ఆ జెల్ని సెపరేట్ చేయొచ్చు. స్పూన్తో తీయడం వల్ల జెల్తో అలాగొచ్చేది. ఇప్పుడు ఐస్ క్రీము స్పూన్తో తీయడం వల్ల ఒక ముక్కలాగా వచ్చేది కదా, అలాగే ఇది కూడా. చెరిపినా ఇక్కడ వరకు? ఏడు జాను, ఏడు చెప్పలేదు. చెరిపినా అంటే మనకి 3 కంప్లీట్ అయిపోయాయి. ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ అయిపోయింది, ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ డిఎన్ఏ అయిపోయింది, జెల్ ఎలక్ట్రోఫోరెసిస్, ఈ 3 అయిపోయాయి. ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ అంటే ఏంటి?
డిఎన్ఏని సెపరేట్ చేయడం. ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ డిఎన్ఏ అంటే ఆ డిఎన్ఏకి పీసెస్ చేయడం. జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ అంటే జెల్ ఎలక్ట్రోఫోరెసిస్లో వేసి మనకు కావాల్సిన డిఎన్ఏది సెపరేట్ చేస్తాం. ఇక్కడ అర్థం కాకపోతే అడగండి. అది ఇప్పుడు మనం రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్కి వచ్చాం. రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ అంటే ఏంటి? కట్ చేస్తే సిజర్ అంటే మాలిక్యులర్ సిజర్. అయితే అసలు రెస్ట్రిక్షన్ అంటే ఏంటి? ఈ రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ అనేది మనకి ఎలాగా మనకు తెలిసింది ఇది అదని. అయితే ఫస్ట్ దీనికి ఎందుకు రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ అని పేరు వచ్చిందంటే రెస్ట్రిక్షన్ చేస్తుంది. అంటే ఆ డిఎన్ఏని రెస్ట్రిక్ట్ చేస్తుంది, అంటే కట్ చేస్తుంది. కాబట్టి దీనికి రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ అని పేరు వచ్చింది. అయితే ఇది మనకి ఎలాగొచ్చింది? ఇప్పుడు మనకు సెల్ ఉంది, సెల్లో డిఎన్ఏ, ఇది డిఎన్ఏ. అయితే మనకు రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ అని ఇందులో ఉంది సెల్లో, అది ఉంది మనకు తర్వాత తెలిసింది. మనకు తెలిసింది కాబట్టి ఇప్పుడు దానికి మా పేరు పెట్టి పిలిచేస్తాను. అయితే ఇక్కడ రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ ఉంది, ఇది అనుకోండి ఇదా. ఇప్పుడు మనకి ఎలాగా రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ అని కనిపెట్టారంటే ఇప్పుడు చెప్తున్నాను. ఒక సెల్ ఉంది, బ్యాక్టీరియా సెల్. బ్యాక్టీరియల్ సెల్ ఉంది, అందులో మనకి డిఎన్ఏ ఉంది. ఇది డిఎన్ఏ, ఇది అవుతుంది రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్. అయితే ఈ బ్యాక్టీరియా సెల్ మీదకి ఇంకోటి అనేది అటాక్ చేసింది, వైరస్. వైరస్ ఏడ్ చేస్తుంది, తన డిఎన్ఏని సెల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ట్రాన్స్ఫర్ చేసింది దీని డిఎన్ఏ. అంటే ఇది ఫారిన్ డిఎన్ఏ, అంటే దాని సొంత డిఎన్ఏ కాకుండా బయట ఉన్న డిఎన్ఏ దానిలోకి వచ్చింది. ఇప్పుడు సపోజ్ మనం ఉన్నాం, మనలోని ఇప్పుడు సపోజ్కి ఎవరికొకరు కొట్టేశారు బయట కాలేజ్ వాళ్ళు, మనం అందరం ఊరుకుంటాం ఏంటి? ఊరుకోం. కాబట్టి ఇక్కడ అంతే, ఈ సెల్లో మనం అందరం ఈ సెల్ అనేది మనలోనే ఎవరో ఒకరు, ఒక ఆమె ఎవరో ఒకరు, దానికి ఏమో వైరస్ వచ్చి అటాక్ చేసింది. అంటే వేరే కాలేజ్ అనుకోండి అటాక్ చేస్తే మనం అందరం ఊరుకుంటాం ఏంటి? దానికి చంపడానికి చూస్తారు. అయితే ఇదేట్ చేసింది, దీనికి రెస్ట్రిక్షన్ చేసింది, అంటే కట్ చేసింది. అంటే బయట నుంచి ఏ డిఎన్ఏ వచ్చిందో వైరస్ డిఎన్ఏ, దాన్ని కట్ చేసింది ఎవరు? రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, అది ఆ డిఎన్ఏని కట్ చేసింది కదా, మరి లోనున్న డిఎన్ఏ పరిస్థితి ఏంటని. ఇది ఎందుకు తెలుసు కట్ అవ్వదు? ఇక్కడ మనకి CH3 గ్రూప్ ఉంటుంది. CH3 గ్రూప్ ఉండడం వల్ల ఈ రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ అనేది ఆ డిఎన్ఏ కట్ చేయలేదు. అయితే ఇప్పుడు సైంటిస్టులు అన్ని దీన్ని మొత్తంకి పరీక్ష చేశారు. పరీక్ష చేయడం వల్ల ఏదో ఒక పదార్థం అనేది ఫారిన్ డిఎన్ఏ కట్ చేసింది. దాన్నే అదే రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ అనుకొని బయటకు తీశారు సైంటిస్టులు. అంటే ఇది ఏట్ చేసింది? రెస్ట్రిక్షన్ చేసింది బయట వచ్చిన డిఎన్ఏకి. కాబట్టి దీనికి రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ అని పేరు వచ్చింది. సైంటిస్టులు దీన్ని బయట చేశారు. క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా? ఫస్ట్ రెస్ట్రిక్షన్ అంటే ఏంటి, అది రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ అని ఎలా తెలిసింది? సైంటిస్టులు చూశారు, పరిశీలించడం వల్ల తెలిసింది. ఎవరికి అర్థం కాకపోతే అడగండి. అర్థం కాలేదా? అర్థమైందా అందరికీ? అర్థమైందా గణేష్?
అయితే ఇప్పుడు రికాగ్నిషన్ సైట్. రికాగ్నిషన్ సైట్ అంటే ఏం లేదు, సెల్ ఉందా, ఆ సెల్లో ఎండోన్యూక్లియస్ అనేది ఏ పార్ట్ అయితే కట్ చేస్తుందో, ఎక్కడైతే కట్ చేస్తుందో ఆ ప్లేస్ని రికాగ్నిషన్ సైట్ అంటారు. అర్థమైందా? అంటే ఇది ఒక సెల్ అనుకోండి, మనకి ఆ సెల్లోకి మనకి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అని కట్ చేస్తుంది కదా, అది ఎక్కడైతే ఆ సెల్ని కట్ చేస్తుందో ఆ ప్లేస్ని రికాగ్నిషన్ సైట్ అంటారు. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఇక్కడ కట్ చేసింది ఎండోన్యూక్లియస్ వచ్చి, అప్పుడు ఈ ప్లేస్నే రికగ్నిషన్ సైట్ అంటారు. అయితే ఇప్పుడు మనకు సపోజ్ ఒక డిఎన్ఏ ఉంది, ఇదొక డిఎన్ఏ ఇది కోడ్, ఇది డిఎన్ఏ కోడ్ తోటి ఉంది సిసిసి జిజిజి అని. అయితే మనకి రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అనేది కట్ చేసింది. దేనికి? ఇది డిఎన్ఏ ఉందా, డిఎన్ఏకి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అనేది కట్ చేసింది. కట్ చేస్తే మధ్యకి ఒకళ్ళు కట్ చేసింది అనుకో, అంటే డిఎన్ఏ మధ్యకి కట్ చేస్తే దాన్ని బ్లంట్ ఎండ్ అంటారు. బ్లంట్ ఎండ్. బ్లంట్ ఎండ్. ఒకవేళ డిఎన్ఏని రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అనేది మధ్యకి కట్ చేస్తే దీన్ని బ్లంట్ ఎండ్ అంటారు. ఏంటి? ఇక్కడ అది అయిపోయింది. ఇది ఇక్కడ మనకి రికాగ్నిషన్ సైట్ అంటే ఏంటి? ఇది వేరేది, ఇది వేరే డిఎన్ఏ, దానికి మధ్య కట్ చేస్తాం, దాన్ని బ్లంట్ ఎండ్ అంటారు. ఒకవేళ ఇంకో డిఎన్ఏ తీసుకున్నాం, ఇదొక డిఎన్ఏ. ఇది డిఎన్ఏ ఉందా, మనకి ఒకవేళ కానీ డిఎన్ఏ మధ్య కట్ చేస్తే దాన్ని బ్లంట్ ఎండ్ అంటారు. ఒకవేళ కానీ ఈ జీకి ఏకి మధ్య కట్ చేసింది అనుకో, దాన్ని స్టిక్కీ ఎండ్ అంటారు. అర్థమైందా? మధ్యకి కట్ చేస్తే బ్లంట్ ఎండ్, జీకి ఏకి మధ్యని కట్ చేస్తే స్టిక్కీ ఎండ్. అయితే మనం ఇది కట్ చేసాం, కట్ చేసి ఇప్పుడు ప్లాస్మిడ్ తీసుకుంటాం. ఆ ప్లాస్మిడ్ని వెక్టర్ అంటారు. ఇప్పుడు మనము ఫస్ట్ చదువుకున్నాం కదా బయోటెక్నాలజీ అంటే, ఏ ఆర్గనిజంలో డిఎన్ఏ జీన్ తీసుకొని వెళ్ళి బి ఆర్గనిజంలో పెట్టాం, అది అలాగే వెళ్ళిపోద్ది అంటే దానికి మధ్యకి ఒక వెక్టర్ కావాలి, ఆ వెక్టర్నే ప్లాస్మిడ్ అంటారు. ఇప్పుడు ప్లాస్మిడ్ ఉంది, ఇది ప్లాస్మిడ్. ప్లాస్మిడ్ లేదా వెక్టర్, ఆ ప్లాస్మిడ్నే వెక్టర్ అని కూడా అంటారు. ప్లాస్మిడ్ ఉంది,
ఇది ఉంది, ఇది డిఎన్ఏ. ఇదేంటి తెలుసా? జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే మనకి ఏ జీన్ కావాలో ఆ జీన్. ఇది జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్. జీన్ ఉంది మనకి. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అనేది స్టిక్కీ ఎండ్గా కట్ చేసింది. స్టిక్కీ ఎండ్గా అంటే జీకి ఏకి మధ్యన ఇలా కట్ చేసింది. ఇది కాన్స్టెంట్. జీకి ఏకి మధ్యన కట్ చేయాలి, దాన్ని స్టిక్కీ ఎండ్ అంటారు. అయితే ఈ డిఎన్ఏకి స్టిక్కీ ఎండ్ కట్ చేసింది ఎవరు? ఎండోన్యూక్లియస్. కట్ చేసిన తర్వాత మనకి ఇదేంటి వస్తుంది? వచ్చిందంటే మనకి ఇది కట్ చేసింది కదా జీకి ఏకి మధ్యన. ఈ జీ అనేది పోతుంది, ఇక్కడ ఏటీటీసీ అనేది వెళ్ళిపోద్ది. సేమ్ ఇక్కడ కూడా జీ, ఇక్కడ ఒక జీ ఒకటి ఉంటుంది, ఇదంతా వెళ్ళిపోద్ది. ఇక్కడ సిటీటీఏఏ ఉంటుంది, జీ అనేది వెళ్ళిపోద్ది. ఎందుకు అనుకున్నావు? రెస్ట్రిక్షన్ అంటే న్యూక్లియస్ అనేది కట్ చేసింది కాబట్టి. అది ఇప్పుడు ఇది మనకి ఎలాగ ఉంటుంది? చెరిపేస్తున్నాను. చూడండి, ఇక్కడదే ఇక్కడ వేస్తాను అంటే అది కట్ చేయగా దాన్ని డిఎన్ఏ అనేది ఎలాగొచ్చిందని. ఇలాగొచ్చింది మనకి. అక్కడ జీకి ఏకి మధ్యన కట్ చేసింది కదా, అవి అంటే వాటిని సెపరేట్ చేసి అవి వెళ్ళిపోగా ఈ పార్ట్ మనకు మిగిలింది. అర్థమైందా గణేష్? అర్థమైంది కదా? ఎక్కడి నుంచి? సేమ్ ప్లాస్మిడ్ కూడా అలాగే కట్ చేస్తుంది. మన ప్లాస్మిడ్లో కూడా కోడ్ ఉంటుంది. మనకి డిఎన్ఏ కట్ చేస్తుంది కదా రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్. సేమ్ అలాగే ప్లాస్మిడ్కి కూడా స్టిక్కీ ఎండ్ కట్ చేస్తుంది జీకి ఏకి మధ్యన. జీకి ఏకి మధ్యన కట్ చేయగా ఇలాగ వచ్చింది మనకి. ఈ పార్ట్ ఉంది, ఈ పార్ట్లో ఇది తీసుకుని వెళ్ళి పెడతాం ఈ డిఎన్ఏ అనేది. అర్థమైందా? ఈ డిఎన్ఏ పెట్టడం వల్ల సరిగ్గా సరిపోయింది. చూడండి, ఇక్కడ ఏఏటీటీసీ ఉంది, ఇక్కడ జీ ఉంది, జిఏటీటీసీ వచ్చిందా? జిఏఏ. మనకి డిఎన్ఏ కట్ చేస్తుంది కదా ఎండోన్యూక్లియస్. సేమ్ అలాగే ప్లాస్మిడ్ కూడా కట్ చేస్తుంది. ఎలాగా? స్టిక్కీ ఎండ్గా. అంటే జీకి ఏకి మధ్యన కట్ చేయకి తెలుగు వచ్చింది. ఏటైంది? అర్థమైంది కదా? ఈ పార్ట్ అనేది ఇక్కడ సెట్ చేస్తాం. డిఎన్ఏ మనకేది స్టిక్ హ్యాండ్గా కట్ చేసిన తర్వాత వచ్చిన పార్ట్ ప్లాస్మిడ్లో పెడతాం. పెట్టిన ద్వారా బాగా అవుతుంది. చూడండి, ఏ ఇక్కడ అక్కడ జీ ఉంది, ఇక్కడ ఏఏ టీటీసీ ఇక్కడ ఫామ్ అవుద్ది, జిఏ టీటీసీ. ఇక్కడ జీ ఉంది, ఆ జీ అనేది ఇక్కడ కలుస్తుంది, జిఏఏ టీటీసీ. సేమ్ కింద కూడా ఇక్కడ ఎక్కడరా? అదే రాశారా? ఇది అనేది ఇక్కడ అక్కడ అర్థం కాకపోతే అడగండి, నాకు కన్ఫ్యూజ్ చేస్తుంది. కానీ ఇది అనేది ఇక్కడ అటాచ్ చేసాం. ఎక్కడ? ప్లాస్మిడ్లో. ప్లాస్మిడ్ మనకు అవుతుంది ఏంటి? వెక్టర్. వెక్టర్లో అటాచ్ చేస్తాం.
అటాచ్ చేస్తాం కదా. ఇప్పుడు మనం ఎంతవరకు చదువుకున్నాం వెక్టర్ ప్లాస్మిడ్ అని. అసలు వెక్టర్ అంటే ఏంటి, ప్లాస్మిడ్ అంటే ఏంటి? వెక్టర్ ప్లాస్మిడ్ ఒకటే. వెక్టర్ అంటే ఏంటి తెలుసా? జీన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక ఇదనేది మనకు యూజ్ అవుద్ది, దాన్నే వెక్టర్ అంటారు. జీన్ని మీడియేటర్, ఒక మీడియేటర్ అనేది యూజ్ అవుద్ది, దాన్ని వెక్టర్ అంటారు. అయితే ఈ వెక్టర్ మనకు అవుతుంది 2 టైప్స్. ఆ మీడియేటర్ పేరే వెక్టర్. వెక్టర్ అనేది మనకు 2 టైప్స్, ఎక్స్ప్రెషన్ వెక్టర్, క్లోనింగ్ వెక్టర్. ఎక్స్ప్రెషన్ వెక్టర్ అంటే ఆ వెక్టర్ అనేది సెల్లో పెట్టిన తర్వాత ఎక్స్ప్రెస్ చేస్తుంది, తన జీన్ దీన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది ఇందులో సెల్లో. క్లోనింగ్ వెక్టర్ అంటే కాపీ చేస్తుంది. ఆ ప్లాస్మిడ్కి సెల్లో పెట్టాం, అది ఏం చేస్తుంది అంటే ఆ ప్లాస్మిడే కాపీ చేస్తుంది. ఎక్స్ప్రెషన్ వెక్టర్ అంటే సపోజ్కి సెల్లో మనం జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఉన్నది పెట్టాం, సెల్ ఏదో ఒక సెల్ నుంచి వేరే సెల్ ఏదో పెట్టిన తర్వాత ఎక్స్ప్రెషన్ వెక్టర్ ఏంటవుద్దంటే ఎక్స్ప్రెస్ చేస్తుంది ఆ జీన్ని. అలానే క్లోనింగ్ వెక్టర్ అంటే కాపీ. క్లోనింగ్ అంటే కాపీ. మనకు ఆ ప్లాస్మిడ్ అనేది ఆ సెల్లో కాపీ చేస్తుంది. ఏది? క్లోనింగ్ వెక్టర్. కాపీ చేసే వెక్టర్ని క్లోనింగ్ వెక్టర్. ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తుందో సెల్లోకి వెళ్ళి దాన్ని ఎక్స్ప్రెషన్ వెక్టర్ అంటారు. అర్థమైందా? అయితే మనం వెక్టర్ చదువుకున్నాం కదా, అసలు వెక్టర్ ఎలాగుండాలి, వాటి ప్రాపర్టీస్ ఏంటి ఇప్పుడు చదువుకుందాం. వెక్టర్ ప్రాపర్టీస్ మెయిన్కి ఏంటంటే డబుల్ స్టాండర్డ్ అయి ఉండాలి. ఇది డబుల్ స్టాండర్డ్ ఉందా? ఇదొక స్టాండర్డ్, ఇదొక స్టాండర్డ్ అయిందా? ఒక ఫస్ట్ ప్రాపర్టీ ఇదైందా? వెక్టర్కి డబుల్ స్టాండర్డ్ ఉండాలి. నెక్స్ట్ అది సర్క్యులర్ షేప్లో ఉండాలి. ఈ సర్క్యులర్ షేప్లో ఉంది కదా, ఇది డబుల్ స్టాండర్డ్, సర్క్యులర్. నెక్స్ట్ ఎక్స్ట్రా క్రోమోజోమల్ అంటే సెల్లో క్రోమోజోమ్ ఉంటుంది కదా, క్రోమోజోమ్ బయట ఉండాలి ప్లాస్మిడ్ అనేది, ఈ వెక్టర్ అనేది. ఎక్స్ట్రా క్రోమోజోమల్కి బయట ఉండాలి వెక్టర్ ప్రాపర్టీ. ఇంకో ప్రాపర్టీ నెక్స్ట్ నాన్ ఎసెన్షియల్ అంటే ఈ ప్లాస్మిడ్ అనేది సెల్ నుంచి బయటకు చేసినా ఈ సెల్కి ఏం అవ్వదు, అది చనిపోదు. ఈ ప్లాస్మిడ్ తీసినా కూడా సెల్ అనేది బతుకున్నది అనుకో, బతుకుండాలి, దాన్ని నాన్ ఎసెన్షియల్ అంటారు. అర్థమైందా? పర్లేదురా, చెప్పేస్తానరా. నెక్స్ట్ సెల్ఫ్ రిప్లికేటింగ్ అంటే కాపీ చేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారా? ఏట్రా ఏమి ప్లాస్మిడ్ ఉందా? ఇదా? ఇప్పుడు సెల్లో మనకి క్రోమోజోమ్ కూడా ఉంటుంది కదా, ఇక్కడ ఎక్స్ట్రా క్రోమోజోమల్ అంటే క్రోమోజోమ్ బయట ఉండాలి ప్లాస్మిడ్. ఆ వెక్టర్ అనేది క్రోమోజోమ్ బయట ఉంటే ఎక్స్ట్రా క్రోమోజోమల్ అంటే బయట ఉండాలి, క్రోమోజోమ్కి ప్లాస్మిడ్ అనేది బయట ఉండాలి. నెక్స్ట్